16లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు 3 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూశారు. ఎలా అనిపించింది మీకు అసలు ఆయన స్వభావం గురించి కానీ లేకపోతే? మీకు అతని స్వభావం అన్నది నాకు జాయినింగ్ అప్పుడు చెప్పినటువంటి విధానం వేరు, జాయిన్ అయిన తర్వాత ఆయన వ్యవహార శైలి వేరు. నాకు ఆయన అంటే ఇక్కడ కొన్ని చెప్పడం కూడా సబబు కాదు. ఆయన చెప్పింది ఏంటంటే ఆర్థికంగా చాలా బాగున్నాను, మనం ఒక నూతన విధానంతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి, ఒక నిజాయితీగా ఒక రాజకీయ వ్యవస్థను సృష్టించడానికి మనం పనిచేయబోతున్నామని చెప్పాడు నాతో నేను జాయిన్ అయ్యేటప్పుడు. తర్వాత ఏం ఫేస్ చేస్తారు మీరు? తర్వాత రాను రాను అతనిలో డబ్బు కాంక్ష పోలేదు అన్నది మాత్రం నేను ఫేస్ చేశాను. ఎందుకంటే రెండు సీక్వెన్స్ చెప్తాను, చెప్పాలి తప్పదు. అది అతని స్వభావం గురించి. గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు, ఆకులు వీర్రాజు గారు ఇద్దరు రాజమండ్రి రూరల్కి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయడం కాదు, ఇద్దరు కోఆర్డినేటర్స్, ఇద్దరిని వేసాడు. మీ ఇద్దరిలో ఎవడు సముద్రుడిగా పనిచేస్తే వాడిని నేను తీసుకుంటాను అన్నాడు. ఒకరోజు నన్ను పిలిచి, అన్న వెంకటస్వామి నాయుడిని పిలిపించు, సింగిల్ కోఆర్డినేటర్ వేసేద్దాం, వెంకటస్వామి నాయుడే సముద్రుడు, మనకు వీర్రాజు దగ్గర డబ్బులు ఉన్నా సరిపోవడం అన్నాడు. అంటే వెంటనే వెంకటస్వామి నాయుడిని పిలిపించి ఇద్దరం కలిసి వెళ్ళిన తర్వాత నేను సింగిల్ కోఆర్డినేటర్గా వేసేద్దాం అనుకుంటున్నాను, ఇవాళ అనౌన్స్ చేస్తాను, కానీ రేపు మనం ప్రతిపక్షం నుంచి పోరాటంలోకి వెళ్తున్నాం, మరి ఆర్థికంగా కూడా నీ వంతు నువ్వు ఎంత పెడతావు అన్నాడు. అంటే వీడన్నాడు, సార్ నేను ఒక 2 కోట్లు నేనైతేనే, నా బంధువులు అయితేనే, స్నేహితులు అయితేనే దగ్గర నుంచి ఒక 2 కోట్లు తాగలుగుతాం, ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంకో ₹1 కోటి, 3 కోట్ల కంటే ఎక్కువ నేను పెట్టలే అన్నాడు. అలా కదన్నా, ఒక 10 కోట్లు నువ్వు పెట్టు, 10 కోట్లు నేను ఇస్తాను, 20 కోట్లు సరిపోద్దు మనకు, నువ్వు నెగ్గుతావు అన్నాడు. సార్ నేను ₹1, 3 కోట్లకి దాటించి ₹1 పెట్టలే, మీరు టికెట్ ఇస్తే చాలా సంతోషం, ఇవ్వకపోయినా నాకు ఇబ్బంది లేదు, పార్టీకి పనిచేస్తాను, అంతేగాని నేను పెట్టేస్తానని వాళ్ళు చేసి మోసం చేయలేను. నేను అలా చూస్తున్నాను. సడన్గా అన్నాడు, ఏమన్నా నీకు 2 రైస్ మిల్లు ఉన్నాయి కదా, ఒక రైస్ మిల్ అమ్మే, రేపు 10 రైస్ మిల్లు కూడా వచ్చింది, నువ్వు ఎమ్మెల్యే అయితే అంట్లో గంటనే నేను లేచాను. అదేంటి బాబు అలా మాట్లాడతావు, నువ్వు రేపు ముఖ్యమంత్రి అయ్యేవాడు, ఇంత డైరెక్ట్గా కరప్షన్ చేసేయని చెప్తూ అన్నది నాయుడు దగ్గర చెప్తే చెప్పావు, కానీ ఇది మొత్తం బయటగానే ఈ రకంగా వెళ్తే రేపు చాలా బ్యాడ్ అవుతుంది మనకు, ఇది కరెక్ట్ కాదు నువ్వు అంటే. జరిగేది అదే కదన్నా, నువ్వు నిజాయితీగా ఉంటావు, నేను నిజాయితీగా ఉంటాను, రేపు అదే జరుగుతుంది. మనంతా 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిపోతే మళ్ళీ సంపాదించాం, వదిలేస్తాం. ఇలాగా ఆయన నోటి వెంట వచ్చింది మాట, ఆయన నోటి వెంట వచ్చింది. నేను చెప్తున్నాను కదా, రమ్మనండి, లేకపోతే నీ వేళ అతను నేను మాట్లాడతాను, చెప్తాను. అంటే ఇది మీకు నాయుడు నీళ్ళు అడగండి, చెప్తాడు. గిరిజాల వెంకటస్వామి, సార్ నమస్కారం, నేను రైస్ మిల్లు అమ్మలేను, పెట్టుబడి పెట్టలేను, 3 కోట్లే, అంతకు దాటి నాకు వద్దు, మీరు టికెట్ ఇస్తే ఒక నమస్కారం, టికెట్ ఇవ్వకపోతే 10 దండాలు, పార్టీకి పనిచేస్తాను. లేచి వెళ్ళిపోయాడు సార్ ఆయన, అని లేచి వెళ్ళిపోయాడు. నీ విధానం కరెక్ట్ కాదు, కరప్షన్ అన్నది ఖచ్చితంగా మీరు పార్టీలు నడుపుకోవడం కోసం చెయ్యాలి. చంద్రబాబు నాయుడు చేస్తాడు, మీరు చేస్తారు. చంద్రబాబు నాయుడు పాలసీ చెప్తున్నాను నేను, ఎవరి దగ్గర రూపాయి పుచ్చుకోడు, ఎలక్షన్లో వాడికి తెచ్చిస్తారు, వాడు ఎవరికైతే ఉపయోగపడతాడో అతను వాళ్ళు తెచ్చిస్తారు, ఆ డబ్బులు తెచ్చి పార్టీ ఎలక్షన్ ఫండ్ కింద తెచ్చిస్తారు. అంతేగాని అతను ఈ పనికి ఈ డబ్బులు అని ఎప్పుడు కూడా పుచ్చుకోలేదు. నువ్వు అదే విధానంలో ఉండాలి, పార్టీ నడపాలి కాబట్టి డబ్బులు కావాలి మనకు. ఆ డబ్బులు ఎప్పుడు కావాలి, ఎలక్షన్లో కావాలి, లేకపోతే ఏదైనా మీటింగ్ పెడితే కావాలి. ఆ మీటింగ్ సరిపడ్డ స్థాయిలో మీటింగ్ దగ్గర తెచ్చుకుంటాం, అరేంజ్ చేసుకుంటాం. ఎలక్షన్కి సరిపడ్డ డబ్బులు ఎలక్షన్లో అరేంజ్ చేసుకుంటాం. ఏమన్నారు సార్ అప్పుడైనా? అంటే అన్న నువ్వు ఇలాంటివి చెప్పావంటే ఎక్కడ నడుపుతాం మనం, ఏమీ లేదు, ఎవడికాడు డబ్బులు ఇవ్వాల్సిందే, డబ్బులు పెట్టాల్సిందే అన్నాడు.